వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పూటకొక మాట మాట్లాడుతుందని సాయి కృష్ణ పిన్ని అడ్వకేట్ కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కలిసిన తర్వాతే కేసు పూర్తిగా తప్పుదోవ పట్టింది. 22వ తేదీ గాదే సాయి కృష్ణ కేసు అప్డేట్ ను ఆన్లైన్ లో చూశాను. హెబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా అని వచ్చింది. ఈ విషయం మా అక్కకి చెప్పాను. హెబియస్ కార్పస్ పిటిషన్ కాదు, సిబిఐ విచారణ వద్దని మాత్రమే చెప్పానని మా అక్క చెప్పారు. మా తరపున వాదించే లాయర్లు తప్పుడు పిటిషన్ వేస్తున్నారు. మేమొకటి చెబితే వారొకటి వేస్తున్నారని కనకదుర్గ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుతో ఈ కేసుతో నాకు సంబంధం లేదు. కేసు డిస్మిస్ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. మానవ హక్కుల కమిటీ, నేను, బార్ అసోసియేషన్ పోరాటం చేస్తామని కనకదుర్గ ప్రకటించారు. 22వ తారీఖున నేను గాలి సాయి కృష్ణ గారి కేసుని ఒకసారి ఆన్లైన్లో చూశానండి. చూస్తే హెబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా అని చెప్పేసి వచ్చింది. అందులో నేను వెంటనే ఆవిడకి ఫోన్ చేసి, అమ్మ నీ పిటిషన్ ఇలా ఏంటి విత్డ్రా అని వచ్చింది, ఒకసారి మీరు చూసుకోండి అన్న. అంటే ఆవిడ వెంటనే నా దగ్గరికి వచ్చి, నేను హెబియస్ కార్పస్ పిటిషన్ ఏం విత్డ్రా చేసుకోలేదు, సిబిఐ ఎంక్వైరీ వద్దని మాత్రమే విత్డ్రా చేసుకున్నాను. కాదమ్మా ఒకసారి పిటిషన్ చూడని నేను చెప్పాను. చెప్తే ఫస్ట్ వాళ్ళు వేసిన దానిలో కావాలంటే రుత్విక గారు వేసిన పిటిషన్ లో ఏముందంటే, ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పి ఎండింగ్ పెట్టి నెక్స్ట్ పేజీలో హెబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా అని చెప్పి రాసింది. ఆ విషయాన్ని నేను ఆవిడ దృష్టికి తీసుకెళ్తే సరే అని చెప్పేసి గుడివాక వాసుదేవరావు గారు, మా కజినే, నాకు సొంత తమ్ముడు అవుతాడు, అతన్ని అడ్వకేట్ గా నేను నియమించుకుంటున్నానని 22వ తారీఖున గాలి విజయలక్ష్మి గారు సంతకాలు పెట్టారు. పెట్టి ఆ కాగితాలన్నీ మేము కోర్టుకు సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేస్తే అదర్ సైడ్ నోటీస్ కూడా ఇచ్చాం. ఎప్పుడైతే మేము ఇచ్చామో మళ్ళీ ఆవిడ తీసుకొచ్చి నయన భయాన నచ్చజెప్పి మళ్ళీ మాకు కావాలంటే రుత్వగానే కావాలని చెప్పి ఈ రోజు కోర్టులో చెప్పించారు. మళ్ళీ ఈ రోజు ఈవిడ గంటకు ఒక మాట మాట్లాడుతుంది. ఇందులో వాసుదేవరావు గారు తప్పు కానీ నా తప్పు కానీ ఏం లేదు. ఇక్కడ చేస్తుందంట అసలు మెయిన్ ఈ పిటిషన్ కేసులోనే తప్పు చేస్తున్నారు. ఒకటి చెప్పి ఇంకోటి బయలు చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి, సిబిఐ వద్దని. సరే అని ఒప్పుకొని సంతకం పెట్టింది. కానీ వాళ్ళు వేసింది ఏంటి, హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా విత్డ్రా అని. ఈ విషయాన్ని నిజమని నేను చెప్తున్నా కానీ నన్ను కాదని తప్పుదారి పట్టేస్తున్నారు. అసలు ఈ కేసు మొత్తం తప్పుదారి పట్టింది ఎప్పటి నుంచి అంటే, చంద్రబాబు నాయుడు గారిని కలిసిన దగ్గర నుంచి ఈ కేసు తప్పుదారి పట్టింది. స్టెప్ బై స్టెప్ ఈ కేసుని తప్పుదారి పట్టించేసింది. అంటే హెబియస్ కార్పస్ లేకపోతే అసలు కేసే ఉండదు కదండి. అవును, అందుకే కదా ఇదంతా చేస్తున్నారు. హెబియస్ కార్పస్ లేకపోతే ఈ కేసే ఉండదు. అందుకని చెప్పేసి హెబియస్ కార్పస్ ని స్టెప్ బై స్టెప్ తీసేయాలని చెప్పేసి చూస్తున్నారు. నాగరాజు కూడా క్వాష్ చేయాలి అంటే ఒక పిటిషన్ కూడా వేశారు. అది కూడా నాగరాజు గారికి మరి ఆయన డిపార్ట్మెంట్ లో ఉన్నారు. చరిత్రలో ఇప్పటి వరకు ఒక మర్డర్ కేసు ని క్వాష్ చేయమని చెప్పేసి పిటిషన్ వేయడం మీరు ఎప్పుడైనా చూసారా, విన్నారా చూసారా? మరి ఎందుకంటే అసలు దొంగలు బయటపడతారు కాబట్టి క్వాష్ పిటిషన్కి వచ్చారు. క్వాష్ పిటిషన్ ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం. జడ్జి గారు ఏం చెప్పారండి? అంటే ఇన్నిసార్లు పిటిషన్ వేస్తారు ఐఓకి సంబంధించి, ఐఏకి జడ్జి గారు ఏం చెప్తున్నారు? ఎటువంటి వాదనలు జరిగాయి లోపల? ఏమో నీకు ఏ అడ్వకేట్ కావాలని అడిగారు, అంతే. ఏమి వాదనలు ఏం జరగలేదు. నాకు ఈయనే కావాలండి అనేసి, ఈవిడే కావాలని చెప్పేసి గాలి విజయలక్ష్మి గారు చెప్పారు. కానీ 22వ తారీఖునే, ఈ నెల 22వ తారీఖునే గుడివాక వాసుదేవరావు గారిని అడ్వకేట్ గా నియమించుకుంటూ ఆవిడ సంతకాలు పెట్టారు. అన్ని కాగితాలు ఉన్నాయి మా దగ్గర. అవి మేము కోర్టుకు సబ్మిట్ చేసాం. మళ్ళీ ఈ రోజు వచ్చి మాకు ఆవిడే కావాలంట. ఎందుకు మారుతున్నారు? ఎందుకు మారుస్తున్నారు నేను చెప్తున్నాను కదా. ఏ రోజునైతే చంద్రబాబు నాయుడు గారిని కలిశారో వాళ్ళంతా అప్పటి నుంచి పిటిషన్ తప్పుదారి పట్టింది. కేసు అంతా తప్పుదారి పట్టింది. నా మాట ఇంట్లో చెయ్యాలి పట్టింది. స్టెప్ బై స్టెప్ ఈ కేసుని డౌన్ చేసేస్తున్నారు. అది ఈ రోజు నుంచి ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒకటి, కేసు మాత్రం డిస్మిస్ చేస్తే మాత్రం ఊరుకోను. హెబియస్ కార్పస్ వేస్తాం, చాలా వేస్తాం, చాలా వేస్తాను. బార్ అసోసియేషన్ చేస్తారా, మీరు ఇండివిజువల్ గా చేస్తారా? హ్యూమన్ రైట్స్ బార్ అసోసియేషన్ నేను కలిసి చేస్తాను. వదిలే ప్రసక్తి లేదు. ఎన్ని నాటకాలు వేసినా ఈ కేసులో నేను వదలను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.